to speak in English? We have not put into action. First thing, you did not put into action whatever you are learning in the institution. First thing. Secondly, why did you not put into action? Because you don't know how to put into action. Right? Because what they teach is different from what do you want. What they teach is different from what you want. అంటే మనకు కావాల్సింది ఏంటో ఒకటి, మనకు కావాల్సింది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి. వాళ్ళు ఏం చెప్తారు? దే టీచ్ గ్రామర్, దే టీచ్ హౌ టు ఫార్మ్ ద సెంటెన్సెస్. నథింగ్ రాంగ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్. రైట్? ఇప్పుడు నీకు కావాల్సిన ఇంగ్లీష్ మొత్తం నేర్పించాలంటే వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చెప్తారు, ఎన్ని బ్యాచెస్ రన్ చేస్తారు? కుదరదు. ఎందుకంటే లాంగ్వేజ్ ఒక స్ట్రక్చర్ మాత్రం ఇవ్వగలుగుతారు వాళ్ళు. సెంటెన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తాం, దీని రూల్ ఇది, ఓకే, యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అవన్నీ మనకు ఉపయోగపడేవే. కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయటం మనం ఫెయిల్ అయిపోయాం అంతే. ఓకే, వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తారు, ఆ ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్లో పెట్టాలి. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ మనం ఫెయిల్ అయ్యాం, అందుకని మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అంటే మీరు వెళ్ళారని కాదు, బట్ నౌ టెల్ మీ, యు ఆర్ స్పీకింగ్ తెలుగు వండర్ఫుల్, రైట్? డూ యూ నో ద గ్రామర్? Did you learn sentence formation skills in Telugu language? No. Why? Though you did not learn, that is mother tongue. When it is mother tongue, can we easily learn? We cannot. If I put you in a forest, as నువ్వు పుట్టిగానే నేను తీసుకెళ్ళి ఫారెస్ట్లో పెట్టామబ్బా, అక్కడే పెరిగావు, ఈరోజు క్లాస్ కోసం వచ్చావు, ఈరోజు ఏ లాంగ్వేజ్ మాట్లాడతావు? ఫారెస్ట్లో పెరిగావు, ఈరోజు క్లాస్కి వచ్చావు, ఏ లాంగ్వేజ్ మాట్లాడతాం? ఫారెస్ట్ లాంగ్వేజ్. అంటే ఏం చేస్తాం? ఏవైతే శబ్దాలు విన్నావో ఆ శబ్దాలు మాత్రమే మళ్ళీ సౌండ్ చేయగలుగుతాం. ఎందుకని? ఏమి వెళ్ళలేదు, బ్రెయిన్ అంతా ఖాళీగా ఉంది, ఏ స్టఫ్ లేదు, అందుకని ఆ శబ్దాలు మాత్రమే చేస్తాం. పక్షులు ఎలా అరిచాయో, లేకుంటే మృగాల అరుపులు, వీటిని ఇమిటేట్ చేయగలుగుతాం, బికాస్ వాటిని అవి విన్నావు కాబట్టి. లేదా ఇంకొక ఎగ్జాంపుల్లో నేను తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీస్లో పడేశాం, ఓకే, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో పడేసాం. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మాట్లాడతాం? అక్కడ పెరిగి ఇక్కడికి వచ్చేసారు, ఇంగ్లీషే మాట్లాడతాం. ఇప్పుడు నీ తెలుగు ఒక్క ముక్క తెలియదు, రైట్? లేదా హిందీ మాట్లాడే కమ్యూనిటీలో పుట్టారు, అక్కడే పెరిగారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? హిందీనే మాట్లాడతారు. ఎందుకని? ఆ లాంగ్వేజే ఉన్నారు కాబట్టి. అంటే మీకు ఒకటి అర్థమైంది కదా, ఏదైతే వింటామో అదే అంటామని. ఏదైతే వింటామో అదే మాట్లాడతాం, బికాస్ అవే నేర్చుకున్నాం కాబట్టి. తెలుగు ఎలా నేర్చుకున్నాం? చిన్నప్పుడు మనకు మాట్లాడే ఎబిలిటీ వచ్చే వరకు 3 years or 2.5 years వచ్చే వరకు తెలుగు పదాలు విని 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 ఉన్నాం. అంటే ఫిల్ అయింది అప్పటి వరకు, 2.5 years వరకు, 3 years వరకు తెలుగు పదాలతో ఫిల్ అయిపోయింది. మాట్లాడే ఎబిలిటీ వచ్చినప్పటి దగ్గర నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తాం, మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేస్తాం, అత్త, తాత, మామ, ఇట్లా ఈజీగా ఉన్న పదాలు. ఓకే, అలాగని చెప్పి మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దు, ఆంటీ, అంకుల్, మమ్మీ, డాడీ, నాట్ లైక్ దిస్. అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు మాట్లాడే ఎబిలిటీ రానంత వరకు అది. ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడేసేయచ్చు. కాకపోతే చిన్న అలవాటు చేసుకోవాలి నోటికి. మీరు చేయవలసింది ఏంటి? తెలుగు ఎలాగైతే అలవాటు చేసుకున్నారో మెల్లిమెల్లిగా ఇంగ్లీష్ కూడా అలాగే అలవాటు చేసుకోవాలి. ఐ అగ్రీ విత్ యూ. బై బీయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్, స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లిటిల్ బిట్ టఫ్, బట్ దట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అసాధ్యమైతే కాదు. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు యాక్షన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. When you meet your friend, try to speak in English, right or wrong, no problem, right? So first of all, what you have to understand, whatever the skill you need to see yourself in the software engineer, as a software engineer, whatever the skill you need, you have to habituate it. ఫస్ట్ ఏ స్కిల్ అయితే అవసరమో ఆ స్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని హ్యాబిచువేట్ చేసుకోవాలి. హ్యాబిచువేట్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ అయిపోతుంది. ఆటోమేటిక్ అయిపోయింది అంటే ఇంకా అది నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. చాటింగ్ అలవాటు ఉందా? ఫస్ట్లో తిప్పలు పడ్డా, ఏ లెటర్ ఎక్కడ ఉందో, ఇప్పుడు కళ్ళు మూసుకొని టైప్ చేసేస్తాం. టైపింగ్ చేస్తారు ల్యాపీలో. ఫస్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫస్ట్లో ఏం చేస్తాం? ఏ లెటర్ ఎక్కడ ఉందో వెతికి నొక్కేసాం. ఇప్పుడు ఏం చేస్తాం? స్క్రీన్ వైపు చూస్తూ టైప్ చేసేస్తాం. అంటే ఏం చేసుకున్నారు? హ్యాబిచువేట్ చేసేసుకున్నారు. ఇప్పుడు అది ఆటోమేటిక్ అయిపోయింది. నువ్వు లెటర్ అంటే చూడాల్సిన మరేం లేదు. వాయిస్, మనం బైక్ డ్రైవ్ చేస్తాం, గేర్ మార్చేటప్పుడు గేర్ అంటే చూస్తావా, క్లచ్ నొక్కేటప్పుడు క్లచ్ అంక చూస్తావా, అది ఆటోమేటిక్ అయిపోయింది. అలాగే స్కూటీలు డ్రైవ్ చేస్తారు, రైట్? స్పీడ్ బ్రేక్ వస్తుందంటే ఆటోమేటిక్ బ్రేక్ అక్కడికి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ బ్రేక్ వేసేస్తాం. అంటే ఆటోమేటిక్ అయిపోయింది. ఆటోమేటిక్ అయిపోయే వరకు మనం ఏం చేసాం? రిపీట్ చేసాం, రిహార్సల్ వేసాం, ట్రై చేసాం, కింద పడ్డాం, దెబ్బలు తగ్గించుకున్నాం, అలవాటు చేసేసుకున్నాం. ఎందుకని? అది అవసరమని తెలిసింది కాబట్టి దాన్ని హ్యాబిట్యూట్ చేసుకున్నాం. అలాగే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నిన్ను చూసుకోవాలనుకున్నప్పుడు
నీకు టెక్నికల్ స్కిల్స్ అవసరం అని తెలిసింది, దాన్ని హ్యాబిచువేట్ చేసుకుంటున్నావు మెల్లిమెల్లిగా. ఫస్ట్లో మనకు లేదు, ఇప్పుడు నేర్చేసుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, హ్యాబిచువేట్ చేసుకుంటున్నాం మెల్లిమెల్లిగా. అలాగే ఇంగ్లీష్ని కూడా హ్యాబిచువేట్ చేసుకోవాలి. ఇవన్నీ హ్యాబిచువేట్ చేసుకుని అంతకుముందు లేనివే కదా, హ్యాబిచువేట్ చేసుకున్నవే కదా. హ్యాబిచువేట్ చేసుకున్న తర్వాత అలవాటు అయిపోయాయి కదా. ఇంగ్లీష్ అవుతుందా అవ్వదా? అవుతుంది. అదేంది మరి ఇది ఎందుకు అవ్వలేదంటే అది చేశారు, ఇది చేయలేదు. సైకిల్ ప్రాక్టీస్ చేశారు, సైకిల్ వచ్చేసింది. బైక్ ప్రాక్టీస్ చేశారు, బైక్ వచ్చేసింది. కార్ ప్రాక్టీస్ చేశారు, వచ్చేసింది. టెక్నికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి ఆన్ ద వే. ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి రాలేదు. ప్రాక్టీస్ ఎందుకని చేయం? ఎందుకని చేయరు ప్రాక్టీస్? షై ఫీలింగ్ లేకపోతే అసలు ఇంగ్లీష్లో మామూలు మాట్లాడరు, ఫటఫట్లాడించేస్తారు ఇంగ్లీష్లో. షై ఒక్కటే ఆపేస్తుంది అంతేనా? ఓకే. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమవుతుందో, నువ్వు చిన్నప్పుడు తెలుగులో మాట్లాడితే ఏమవుతుంది అందరూ అవుతారేమో అనుకుంటే తెలుగు మాట్లాడగలిగేవాడా? సరే అప్పుడంటే చిన్నప్పుడు కాబట్టి ముద్దుగా ఉంటాయి మాటలు, ఎత్తుకొని మరీ ముద్దులు ఆడుతూ భాష లాంగ్వేజ్ నేర్పిస్తారు. తాత అనమ్మ, అమ్మ అనమ్మ అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మనల్ని ఎత్తుకునేవాడు లేడు, నేర్పించేవాళ్ళు లేడు, మనమే నేర్చుకోవాలి. బికాస్ వీఆర్ గ్రోన్ అప్. వాట్ ఎవర్ ద స్కిల్ యూ నీడ్, యూ హ్యావ్ టు ఓన్ ఇట్. అదర్వైజ్ యూ విల్ బీ హియర్ హౌఎవర్ యూ ఆర్ హియర్. స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ కొన్ని అశ్రద్ధ చేసి కొన్ని నేర్చుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో ఫ్యూచర్లో కూడా అక్కడే ఉంటావు. బట్ ఏ స్కిల్ అయితే అవసరమో అవన్నీ ఓన్ చేసుకున్నావు, నువ్వు ఓన్ చేసుకుంటూ జర్నీ సాగించావు అనుకో, నువ్వు ఏ పొజిషన్లో ఎలాగైతే చూసుకోవాలనుకున్నావో ఆ పొజిషన్లో నిన్ను నువ్వు ప్లేస్ చేసుకుంటావు, ఆ పొజిషన్లో నిన్ను చూసుకోగలుగుతావు. ఏది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. టెక్నికల్ స్కిల్స్ ఎంతైతే అవసరమో కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే అవసరం. దాంతోపాటు ఇంటర్వ్యూ స్కిల్స్ అవసరం, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అవసరం. ఇవన్నీ శ్రద్ధ చేస్తాయి, ఎందుకంటే ఇవన్నీ కంఫర్ట్ జోన్లో లేవు, ఇవన్నీ డిస్కంఫర్ట్, రైట్? ఈ టెక్నికల్ స్కిల్స్ క్లాసెస్ వినడం, ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కంఫర్ట్, ఎందుకంటే మాట్లాడే పని లేదు, మనుషులతో పని లేదు. సిస్టమ్తో ప్రాక్టీస్ చేయాలి, మనుషులతో పని అవసరం లేదు. గమని కూర్చొని కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేసుకుంటాం, కూర్చొని ప్రాక్టీస్ చేస్తాం, బోర్లో పడుకొని ప్రాక్టీస్ చేస్తాం, ల్యాప్ ముందు పెట్టుకెళ్ళాలంటే అలా ప్రాక్టీస్ చేస్తాం. బట్ మనుషులతో మాట్లాడడానికి వచ్చేసరికి షై ఫీలింగ్. నువ్వు ఆ షై ఫీలింగ్ అడ్డం వచ్చినప్పుడు ఆ షై ఫీలింగ్ పక్కన పెట్టేసాలా, దానిలో ఉంచుకుంటా, అలాగే ఉంచేసుకుంటావా, దాంతోపాటు కాపురం చేస్తూ జర్నీ చేస్తూ ఉంటావా? ఇది నాకు స్పీడ్ బ్రేకర్ అని తెలిసినప్పుడు దాన్ని పక్కకు తీసేయాలి, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. అప్పుడే నీ జర్నీ కరెక్ట్గా స్టార్ట్ అయినట్టు లెక్క. నీకున్న లోపల అలాగే ఉంచుకుంటూ జర్నీ చేస్తా పోతా ఉంటే ఎక్కడో వచ్చిన బోర్ల పడతావు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. కేవలం టెక్నికల్ స్కిల్స్ తోటే ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఇంటర్వ్యూ రౌండ్ టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసేసావు, బయటకు వచ్చేసావు, మళ్ళీ ఫైల్ సంఖ్య పెట్టేసుకో. ఎందుకంటే మిగతా రౌండ్స్ క్లియర్ అవ్వలేదు, హెచ్ఆర్ రౌండ్ క్లియర్ అవ్వలేదు. ఎందుకని? నువ్వు టెక్నికల్ స్కిల్స్ ఒక్కటే క్యారీ చేసుకుని వెళ్ళావు, కమ్యూనికేషన్ స్కిల్స్ క్యారీ చేసుకోలేదు, అందుకని వెనక్కి వచ్చేసావు. అంటే రెండు, యూ షుడ్ గివ్ ద ప్రిఫరెన్స్ టు బోత్, నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ బట్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే సార్, we realize the importance of the communication skill. How can we improve our communication in English especially? తెలుగులో మనకు బాగా వచ్చు, బట్ దాన్ని ఇంగ్లీష్లో పెట్టుకోవాలి. ఎలా చేయాలి? మనం ఏమనుకున్నా ఏ స్కిల్ అయితే అవసరమో దాన్ని హ్యాబిచువేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ హ్యాబిచువేట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్ అయిపోతుంది. ఆటోమేటిక్ అయిపోయిందంటే మనం మళ్ళీ దాని మీద ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు, అది లైఫ్లో ఒక భాగం అయిపోయింది. బైక్ డ్రైవింగ్ లాగా, సైక్లింగ్ లాగా, రైట్? సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్ కూడా హ్యాబిచువేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవచ్చు? దానికంటే ముందు హ్యాబిట్ అంటే ఏంటి, అసలు హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి? హ్యాబిట్ అంటే అలవాటు. నేను ఇంగ్లీష్లో అడిగా, మీరు తెలుగులో చెప్పారు దాని మీనింగ్. ఓకే, హ్యాబిట్ ఈజ్ ఎ బిహేవియర్ దట్ హ్యాస్ బీన్ repeated enough times. Habit is a behavior that has been repeated enough times. అంటే ఏంటి? హ్యాబిట్ అంటే ఒక ప్రవర్తన, అది కావలసినంత సార్లు రిపీట్ చేయబడిన తర్వాత హ్యాబిట్గా మారిపోయింది. మరి హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి? నిద్ర వస్తున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి? ద ప్రాసెస్ ఆఫ్ ఏ హ్యాబిట్ begins with, గుర్తుపెట్టుకోండి, ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి? విత్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. ఇప్పుడు సైక్లింగ్ గుర్తు చేసుకున్న వాళ్ళు ఒకసారి ట్రయల్స్ వేసాం,
కింద పడ్డాం, దెబ్బలు తాకించుకున్నాం, పక్కడికి తీసుకెళ్ళి గుద్దేశాం, వాడు వచ్చి తగాదాలు పెట్టి గొడవలు తీసుకొచ్చి ఎళ్ళ మీదకి, బయట వాళ్ళతో తిట్లు తిన్నాం. ఇవన్నీ ఎర్రర్స్, అవునా? ఈ ఎర్రర్స్ మీద ఫోకస్ చేయకుండా ఏం చేసాం, ట్రయల్స్ కంటిన్యూ చేసాం. పోరా నువ్వు ఇట్లాంటి అనుకుని చూడలేదు, ఇంకెంతమంది చూడాలి అనుకుంటూ గుద్దేశం కూడా వదిలేసుకొని ట్రయల్స్ మీద ఫోకస్ చేసాం. సైకిల్ వచ్చే వరకు రిపీట్ చేసాం. అంటే సైకిల్ తొక్కడానికి ఎన్నిసార్లు అయితే రిపీట్ చేయాలో అన్నిసార్లు రిపీట్ చేసాం. ఇనఫ్ టైమ్స్ రిపీట్ చేసావు, అందుకని నీకు సైకిల్ మీద కమాండింగ్ వచ్చింది. అలాగే బైక్ డ్రైవింగ్, ఎవరెవరికి గుద్దేశావు, స్పీడ్ బ్రేకర్ దగ్గర గాల్లోకి లేపావు బైక్ని తెలిసి తెలియకుండా, రైట్? వెనక కూర్చున్నోడికి హార్ట్ అటాక్ తెప్పించావు. అయినా సరే ఇవన్నీ ఎర్రర్స్. కింద పడడం, ఎవరికి తీసుకెళ్లి గుద్దేసడం, బైక్ మన కాళ్ళు కొట్టుకోవడం, బైక్ పార్ట్స్ కొట్టడం, ఇవన్నీ ఎర్రర్స్ అయినా సరే ఏం చేస్తారు, మీరు కంటిన్యూ చేశారు. ట్రయల్స్ మాత్రం ఆపకుండా కంటిన్యూ చేసేసారు. అది ఇప్పుడు హ్యాబిచువేట్ అయిపోయింది. చూడండి, ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. ఇప్పుడు చూడండి, మీరు కోడింగ్ చేస్తాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్లో ఎర్రర్స్ వచ్చినంతగా ఇప్పుడు రావు. అబ్జర్వ్ చేస్తారు, ఇది ఫస్ట్లో ఎర్రర్స్ బాగా వచ్చాయి. ఎందుకని? ఇంకా హ్యాబిట్ అవ్వలేదు అది, అందుకని ఎర్రర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి, హ్యాబిట్ పెంచుతూ వచ్చారు, ట్రయల్స్ పెంచుతూ వచ్చారు, కాబట్టి ఎర్రర్స్ తగ్గుతూ వచ్చాయి. మీరు ఇక్కడ ఇన్ని ఫెయిల్యూర్స్, ఇన్ని ఎర్రర్స్ ఉన్నా చూడండి, ఎక్కడ ఫోకస్ చేశారు, ట్రయల్స్ మీదనే ఫోకస్ చేశారు. అందుకనే హ్యాబిచువేట్ అయిపోయింది. ఇంగ్లీష్ విషయాన్ని చూడండి, ఇప్పుడు ఎక్కడ దేని మీద ఫోకస్ చేశారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి దేని మీద ఫోకస్ చేసాం, ట్రయల్స్ మీదనా ఎర్రర్స్ మీదనా? ఎర్రర్స్ మీద ఫోకస్ చేశారు, అందుకని ట్రయల్స్ మీద. నువ్వు ఎప్పుడైతే ఎర్రర్స్ మీద ఫోకస్ చేసావో ట్రయల్స్ ఆపేస్తావు ఖచ్చితంగా. ట్రయల్స్ ఎందుకని కంటిన్యూ చేయము అంటే, నువ్వు ఫోకస్ చేసింది ఎర్రర్స్ మీద, అందుకనే ట్రయల్స్ వేయవు. ఎర్రర్స్ మీద ఫోకస్ చేసావు అంటే ట్రయల్స్ వేయవు. ట్రయల్స్ వేయలేదు కాబట్టి అది హ్యాబిట్యూట్ అవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్ అవ్వలేదు. దట్ ఈస్ ద రీజన్. నేను మాట్లాడితే ఇంగ్లీషు తప్పులు పోతాయి, గ్రామర్ మిస్టేక్స్ వస్తాయేమో, ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో, ఆడికి వస్తే కదా నవ్వడానికి, అది అంతే కదా, ఆయన రావాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్న ఫ్రెండ్స్, ఇద్దరికి రాదు. ఆయన దగ్గర మాట్లాడుతూ నా ఆవేశపడతారు, ఆయనకు వచ్చినట్లు. అంటే లైట్గా చెప్తున్నా, ఎగ్జాంపుల్గా నీకు వచ్చి ఉండొచ్చు బహుశా, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అతను ఇతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడతా ఉంటాడు, ఈయనకు వచ్చినట్టు ఇంగ్లీష్. ఇద్దరు జోగులైనప్పుడు ఇంకెందుకు షై? జోగుల దగ్గర ఏముంటుంది, నువ్వు జోగే నేను జోగే, ఏముంటుంది జోగుల దగ్గర తెలుసా? నీ బ్యాగ్లోనూ పూడిదే ఉంది, నా బ్యాగ్లోనూ పూడిదే ఉంది, ఇంకేంటి రామోషి? ప్రాబ్లం ఏంటి? ఇంకా రుద్దుకుంటే పూడిదే కదా రాలేదు, నో ప్రాబ్లం. ఎదుటి వాడి బ్యాగ్ నుంచి బంగారం రాలితే ఓకే, నువ్వు నామోషి పడవచ్చు. లేకుంటే నీ బ్యాగ్ నుంచి బంగారం రాలితే ఆయన నామోషి పడవచ్చు. ఇద్దరి దగ్గర పూడిదే కదా పోయి ఉంది, ఇంకేంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం. కాబట్టి ఏం చేస్తారంటే, ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. కాకపోతే మాట్లాడేటప్పుడు యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ఎర్రర్స్ మీద ఫోకస్ చేసామంటే అయిపోతాం, అంతే, ఖచ్చితంగా అయిపోతాం. స్పీడ్ బ్రేకర్స్ అవి ఎర్రర్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఏంటి, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా బ్రేక్లు వేస్తాం. వీళ్ళు బ్రేక్లు వేయరు, కాళ్ళు చాపుతారు, కాళ్ళతో ఆపేస్తారు అన్నమాట బైక్. వీళ్ళు ఏం చేస్తారు చూడండి, రోడ్డు క్రాస్ చేయాలనుకో స్కూటీ మధ్యలో ఆపేస్తారు. వీళ్ళు అనుకున్న స్పేస్ వచ్చే వరకు అట్లే కూర్చుంటారు. ఈ ట్రాఫిక్ అంతా వాళ్ళకి కావలసిన స్పేస్ కంఫర్టబుల్గా దొరికినప్పుడు మాత్రమే మూవ్ చేస్తారు బండి. యూటర్న్ తీసుకున్నప్పుడు చూడాలి, ఇంకా ఇటు వాళ్ళు ఆగిపోతారు, అటు వాళ్ళు ఆగిపోతారు. వీళ్ళు మాత్రం కామ్గా అట్లా ఏమో పట్టించుకోరు, వాళ్ళు హారని దొబ్బుతూ ఉంటారు. ఆయన అసలు వీళ్ళకి వినిపించదు, పట్టించుకోరు. వీళ్ళకు కావలసిన స్పేస్, వాళ్ళకి కావలసిన ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు తీస్తారన్నమాట బండి. బట్ వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. అంటే బైక్ మీద కమాండ్ రాకపోయినా ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారు చూడు, ఒకటే ధైర్యం, నేను బండి ఆపితే మిగతా వాళ్ళంతా ఆపుతారు. నేను ఆపాను అంటే మిగతా వాళ్ళందరూ ఆపేస్తారు, సో నో ప్రాబ్లం. అదే వీళ్ళ ధైర్యం. ఓకే, అలా ఇంగ్లీష్ విషయంలో కూడా ధైర్యం చేయాలి, నో ప్రాబ్లం. నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసి వాడు ఆగిపోతాడు, ఏమో ఇంత ఇంగ్లీష్ మాట్లాడదు, నేను మాట్లాడితే నా పరుగు పోద్ది. ఆడికి తెలియదు నీకు రాని సంగతి. నువ్వు ఇంగ్లీష్లో పదాలు పక్క నేర్చుకుంటూ వెళ్తున్నావు, అంతే, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్. అలాగే హ్యాబిచువేట్ అయిపోద్ది. అప్పుడు ఎదుటి వాడు నోరు మూస్తాడు. అప్పుడు నువ్వు కూడా మాట్లాడడం స్టార్ట్ చేయి. వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదర్స్ ఇన్ విచ్ లాంగ్వేజ్ దే రెస్పాండ్ ఆటోమేటికలీ ఇన్ ఇంగ్లీష్. రెస్పెక్ట్ ఇస్తే ఏమవుతుంది, మహా అయితే తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమవుతుంది, మహా అయితే ఇంగ్లీష్లో మాట్లాడతారు, లేకపోతే గమ్మున కూర్చుంటారు. అంతేగాని నేను ఇన్సల్ట్ చేయరు, నువ్వు మాట్లాడడం ఆపేసామని ఎవరు చెప్పరు.
ఓకే సరే, లెట్ us కమ్ టు ద పాయింట్. హ్యాబిచువేట్ చేసుకోవాలబ్బా. ఫస్ట్ ఎర్రర్స్ మీద ఫోకస్ చేయకుండా దాన్ని హ్యాబిచువేట్ చేసుకోవాలి. ఒక కొత్త హ్యాబిట్ని ఓన్ చేసుకోవాలంటే ఏం చేసినా, ఇప్పుడు మీకు క్లాసెస్కి రావడం, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, 7 o'clock క్లాస్ అయితే అలవాటు ఉందా మీకు? ఇంతకుముందు ఇవన్నీ లేదు. ఇప్పుడు ఏం చేశారు? అలవాటు చేసుకున్నారు. క్లాస్కి రావడం అలవాటు లేదు, అలవాటు చేసుకున్నారు. క్లాస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేయడం అలవాటు లేదు, ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకున్నారు. అంటే కొత్త హ్యాబిట్స్ని వెల్కమ్ చేశారు, అంటే ఇన్వైట్ చేశారు, రైట్? అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇన్వైట్ చేయండి, ఖచ్చితంగా మీ ఓన్ అవుతుంది. టెక్నికల్ స్కిల్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్ కూడా మీ సొంతం అయిపోతుంది. బట్ టెక్నికల్ స్కిల్స్తో పాటు దీన్ని కూడా క్యారీ చేయాలి, మధ్యలో వదిలేదు గాలికి. ఇప్పుడు ఎమోషనల్గా గూస్ బంప్స్తో ఈ స్పీచ్ విని ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తారు వాడు, రేపు మళ్ళీ మొదలే, నెక్స్ట్ డేనే మళ్ళీ మొదలు. తెలుగు భాష మీద ఉన్న గౌరవం అది, తెలుగు భాషతో ఉన్న అభిమానం అది, దాన్ని వదిలిపెట్టాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగు భాష ఎక్కడికి వెళ్ళదు, మదర్ టంగ్. మనం ఉన్నంతకాలం మదర్ ఉంటుంది, అంతే కదా? మదర్ టంగ్ అమ్మ ఎక్కడికి వెళ్తుంది? మనం ఉన్నంతకాలం ఉంటుంది, ఓకే? బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే ఎప్పుడు టచ్లో ఉండాలి. ఇంగ్లీష్ మనకు ఓన్ అయ్యే వరకు ఎప్పుడు టచ్లో ఉండాలి, లేకపోతే మర్చిపోతాం. ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు, ఒక 1 week గ్యాప్ తీసుకోండి, మర్చిపోతాం, ఎందుకంటే టచ్లో లేవు. అది మనకు ఓన్ అవ్వలేదు. ఓన్ అయ్యే వరకు నువ్వు టచ్లో ఉండాలి. ఓన్ అయిన తర్వాత ఓకే, నో ప్రాబ్లం, రైట్? సరే, ఓన్ చేసుకోవాలంటే ఏంటి? ఒక కొత్త హ్యాబిట్ మనం ఓన్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా హ్యాబిచువేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక సెంటెన్స్ ప్రొవైడ్ చేస్తా, బ్లాంక్స్ ఉంటాయి, అది ఫిల్ చేసి కంటిన్యూ చేస్తే హ్యాబిచువేట్ అయిపోతుంది, ఏ అలవాటైనా సరే. వాట్ ఈస్ దట్ సెంటెన్స్? కనిపిస్తుంది అందరికి బోర్డ్? ఇక్కడ ఈ బ్లాంక్లో మీ హ్యాబిట్ పెట్టుకోండి. ఈ సెంటెన్స్ ఫిల్ చేస్తే ఏ కొత్త హ్యాబిట్ అయినా ఓన్ చేసుకోవచ్చు. అది గుడ్ హ్యాబిట్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండు వైపులా కదునున్న ఏంటది? కత్తి. దాన్ని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం. సో ఇక్కడ ఏం చేయాలి? కొత్త హ్యాబిట్ పెట్టుకోవాలి. మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్లో మాట్లాడడం కదా. సో ఏంటి నువ్వు ఓన్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ఏంటి ఇక్కడ? స్పీకింగ్ ఇంగ్లీష్, రైట్? ఎవరితో? విత్ మై ఫ్రెండ్. ఎగ్జాంపుల్, ఈ ఫ్రెండ్ ఎవరై ఉండాలి? నీలాగే ఇంగ్లీష్ రానివాడై ఉండాలి. రెండోది, నీలాగే డిజైన్ ఉన్నవాడై ఉండాలి. అంటే జోగి, ఇంకొక జోగి. మనం ఆల్రెడీ జోగి, మనకు కావాల్సిన వాడు కూడా జోగి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉండొద్దు, నామోచి పడితే మాట్లాడం. ఇప్పుడు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకోబ్బా, వాళ్ళ దగ్గర మనం మాట్లాడతామా? భయం వేస్తుంది. కాబట్టి మనలాంటి జోగి ఇంకొకరిని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వాడు ఎక్కడ ఉంటాడు? పక్కనే ఉంటాడు, వెతకాల్సిన పని ఏం లేదు, పక్కనే ఉంటాడు. ఎక్కడ ఒక చోట కరెక్ట్ అవుతారనమాట. వీడికి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, మంచి ఫ్రెండ్షిప్ కుదురుతుంది అనమాట. వీడికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, నాకు ఉంది. బాండింగ్ అసలు మామూలు కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. సాయంత్రం వేసరికి బాటిల్స్, వీడికి బాటిల్ హ్యాబిట్ ఉంది, నాకు ఉంది. అసలు ఎంతో సమయం పడుతుంది వెళ్తే మధ్య బాండింగ్ కుదరటానికి, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే చేస్తాం పదా కాన్సెప్ట్. అంటే తొందరగా ఫ్రెండ్షిప్ బాండింగ్ కుదురుతుంది. అదే రిలేటివ్స్ని పరిచయం చేసుకోమను, అది చూసి పక్కకు వెళ్ళిపోతాం, రైట్? సో అట్లాంటి ఫ్రెండ్ని పట్టుకోవాలి. అంటే నీలాగే నీతో కనెక్ట్ అయిన ఫ్రెండ్, నువ్వు ఆ ఫ్రెండ్ దగ్గర ఓపెన్ అయిపోవాలి ఫ్రీగా. అలాంటి ఫ్రెండ్ని పట్టుకోవాలి, రైట్? ఈ ఫ్రెండ్ ఎక్కడ కలుస్తాడు? ఫ్రెండ్ దొరికాడు. ఈ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు? ఏ టైం కలుస్తాడు? ఇన్స్టిట్యూట్. ఏ టైం కలుస్తాడు? 11 o'clock 7 o'clock ఏదో ఉంటుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock అనుకుందాం. ఏ టైం కలుస్తాడు? అంటే మీ క్లాస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అందరు గ్యాదర్ అవుతారు కదా, అక్కడ కలుస్తాడు. ఎక్కడ కలుస్తాడు? ఇన్ ద ఇన్స్టిట్యూట్. దట్స్ ఇట్. ఇది ఫిల్ చేసుకున్నారు కదా, ఫస్ట్ అది టార్గెట్ చేసేసారు. అంటే ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎట్లా కంటిన్యూ చేయాలనే క్లారిటీ లేకపోవడం కూడా ఒక కారణం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి. ఆ సెంటెన్స్ వల్ల మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు. సరే, ఇంప్లిమెంట్ చేస్తామా లేదా పక్కన పెట్టేసింది. క్లారిటీ రాకపోతే అడగండి, డౌట్ ఏమైనా ఉంటే అడగండి. డౌట్స్ రావు, ఒకవేళ వచ్చినా మనం అడగం. స్టూడెంట్ లక్షణం అది. ఏమైంది? స్టూడెంట్ డౌట్ అడిగితే ఏమవుతుంది? అందరు నా ఇంకే చూస్తారు. సార్ ఏమైంది చూస్తే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నా, అందరూ నా ఇంకే చూస్తూ ఉన్నారు, ఏమవుతుంది నాకు? ఏమి కాదబ్బా, మీరే దానికి ఎన్నో యాడ్ చేస్తూ ఉంటారు. మాట్లాడడం స్టార్ట్ చేయండి. చిన్న చిన్న సందర్భాల్లో ఇంగ్లీషే కాదు, తెలుగులో మాట్లాడడం ప్రాక్టీస్ మాట్లాడండి ముందు. సార్ ఐ హ్యావ్ ఎ డౌట్ సార్, అడగండి, ఏమవుతుంది? ఒక్కసారి, రెండోసారి అడిగావు, మళ్ళీ 2 సార్లు చూస్తారు, 3వ సారి వీడు ఇప్పుడు ఇంతే, 4వ సారి చూడరు. అవును కదా, క్లాస్లో నువ్వేంటో అర్థమైపోయింది, 2 సార్లు చూసారు, 3 సార్లు కొత్త కాబట్టి, బ్యాచ్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి 3-4 times చూస్తారు. ఈ 6th time అనుకో వాడు ఎప్పుడు అంతే.
ఓకే వాడు వీడవ్వాలని అనుకోడు, వాడికి అరే అందరూ ఏంటి చూస్తున్నారా, కూర్చో కూర్చో ముసుకొని కూర్చో, వీడు చేద్దాం వీడు బయలుదేరదామన్నా కానీ పాపం వాడు బాగునేవాడు, వీళ్ళు ఆగుతూ ఉంటాడు పక్కన కూర్చొని. అట్లుంటారనమాట. వద్దు, ఇక నుంచి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి, అడగండి డౌట్ వస్తే, అది ఎంత సిల్లీ డౌట్ అయినా సరే, అందరూ నవ్వినా సరే వదిలిపెట్టకుండా మాట్లాడండి, మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే రేపు మీరు వెళ్ళి మాట్లాడాలి ఇంటర్వ్యూలో, గమ్మున కూర్చుంటే కుదరదు. ఆన్సర్ వాడు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు టైప్ చేసి ఇచ్చి చూసుకోండి సార్ అంటే కుదరదు. ల్యాప్టాప్ అది తిప్పేసి ఆన్సర్ చెప్పాలి, నువ్వే చెప్పాలి, దట్ టు ఎఫెక్టివ్గా చెప్పాలి. నీకు మాట్లాడటమే రాదు, ఇంక ఎఫెక్టివ్గా ఏం చెప్తావు? మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ అతనిగా పక్కన పెట్టేసింది, అసలు మాట్లాడుతున్నానా లేదా, క్లాస్లో నేను ప్రొడక్టివ్గా ఉంటున్నానా లేదా, క్లాస్లో వింటా ఉంటే వస్తూ ఉంటే నో ప్రాబ్లం, బట్ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. ఎప్పుడు నీ ఫ్రెండ్ పక్కనే కూర్చోవద్దు, ఫ్రెండ్స్ని మార్చి మార్చి కూర్చుంటూ ఉండండి. అందరూ పరిచయం అవుతారు, 15 డేస్లోనో 20 డేస్లోనో మొత్తం పరిచయం అయిపోతారు. మొత్తం పరిచయం అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ నిలబడతావు, డైస్ మీదకి వచ్చావు ఏదో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఇక్కడ ఉన్నదంతా ఎవరు? నీకు తెలిసిన మొఖాలే, కోతి మొఖాలు, రైట్? అంటే ఇక్కడ భయపడాల్సిన పని మీద, అందరూ నా ఫ్రెండ్సే కదా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళందరినీ పరిచయం చేసుకుంటే భయం సగం తగ్గిపోతుంది. సోషల్ స్కిల్స్ ఇది. గమ్మున కూర్చొని ఎప్పుడు నా ఫ్రెండే బాగుంది, నా ఫ్రెండ్ పక్కనే, నా ఫ్రెండ్ ప్రెజెన్సే బాగుంది అని ఆమె పక్కనే కూర్చుంటే తను అలవాటు అయిపోయింది కదా. ఈసారి ఫ్రెండ్ని మార్చు, ఈమె ఎక్కడికి వెళ్ళదు, ఇంకో ఫ్రెండ్ పక్కన కూర్చో, ఆమె పరిచయం అవుతుంది. లైక్ దట్. అట్లా ఫ్రెండ్షిప్ పెంచుకోండి ఫస్ట్. అంటే ఏం చేస్తున్నారు మీకు తెలియకుండా నెట్వర్కింగ్ డెవలప్ చేసుకుంటున్నారు. ఓకే, అంతే. వినండి, మనకు తెలియకుండా ఇప్పుడు మేమైనా అంతే, నాకు చెప్పే వరకు తెలియదు, అంతకుముందు తెలియదు. ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటాం, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కాబట్టి ఇంకొకరు పరిచయం అవుతారు, వాడి దగ్గర కూర్చుంటాం. అట్లా అందరితో ఫ్రెండ్షిప్ చేసుకోండి, భయం పోతుంది. భయం పోయిన తర్వాత అప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తావు. ఈ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ ఫ్రెండ్ అంటే భయం లేదు, వీడి దగ్గర ఓపెన్ అయిపోయారు. ఎందుకని ఓపెన్ అయ్యారు? వీడిని నీకు అలవాటు అయిపోయాడు, ఫ్రెండ్షిప్ అలవాటు అయిపోయింది, మనోభావాలన్నీ షేర్ చేసుకున్నారు. ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి? వీళ్ళిద్దరికి ఎందుకు బాండింగ్ ఉందంటే వాడికి ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వీడికి ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే బాండింగ్ కుదిరింది ఇద్దరి మధ్య. అంతేగా, ఇప్పుడు మన బాధ వినేవాడు జరిగితే ఎంత ఆనందం, రైట్? మన గోడు వినేవాడు జరిగితే ఎంత సంతృప్తి. సో అట్లాంటి ఫ్రెండ్షిప్ అందరితో చేసుకోండి, అందరితో చేసేసుకోండి, అలవాటు అయిపోతుంది మాట్లాడడం. ఓకే, నెక్స్ట్ 8 కలుస్తాడు కదా, కలిశాడు, సరే ఏం మాట్లాడాలి? 8 కలిశాడు మీ ఫ్రెండ్, గుర్తుపెట్టుకుని ఏం చేస్తున్నాం మనం? కమ్యూనికేషన్ స్కిల్ని అలవాటు చేసుకుంటున్నాం. ఎట్లా అలవాటు చేస్తున్నాం? లైక్ దట్. ఫ్రెండ్ కలిశాడు, ఎక్కడ కలిశాడు? ఇన్ ద ఇన్స్టిట్యూట్లో కలిశాడు. కలిసినప్పుడు మనం ఏమేమైతే మాట్లాడతాం, వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ తెలుగు విత్ యువర్ ఫ్రెండ్, ట్రై టు పుట్ దోస్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. బట్ వైల్ పుట్టింగ్ ఇన్ టు ఇంగ్లీష్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ద ఎర్రర్స్. డోంట్ ఫోకస్ ఆన్ ద ఎర్రర్స్, నథింగ్ విల్ హ్యాపెన్. ఎర్రర్స్ నుంచే కదా నువ్వు సైకిల్ నేర్చుకున్నావు, ఎర్రర్స్ నుంచే కదా నువ్వు బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నావు, ఎర్రర్స్ నుంచే కదా నువ్వు స్కూటీ నేర్చుకున్నావు. మరి ఎర్రర్సే ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుంది. నువ్వేం చేస్తున్నా ఇక్కడ ఎర్రర్స్ కాకుండా డైరెక్ట్గా నేను తోపన్ అయిపోవాలి ఇంగ్లీష్లో, తెల్లవరకల్లా ఇంగ్లీష్లో మాట్లాడాలి, డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడేసాలి. ఎట్లా అవుతుంది? అవ్వదు. డైరెక్ట్ సైకిల్ ఎక్కేసి తొక్కేసావా ఫస్ట్ టైమే? డైరెక్ట్గా బైక్ డ్రైవ్ చేసావా ఫస్ట్ టైమే? అంటే నీకు హెల్ప్ చేసింది ఏంటి? ఇక్కడ ట్రయల్స్ హెల్ప్ చేశాను నీకు. నువ్వు దానిలో పర్ఫెక్ట్ అవ్వడానికి నీకు హెల్ప్ చేసింది ఏంటి? ట్రయల్స్. ఇక్కడ కూడా అంత ట్రయల్స్ని యాక్సెప్ట్ చేయండి, ఎర్రర్స్ని అలో చేయండి, ఎర్రర్స్ని లవ్ చేయండి, ఎర్రర్స్ని ప్రాక్టీస్ చేయండి, వాటి నుంచే మనం నేర్చుకుంటాం. ఓకే, అసలు చేయొద్దు. సో ఎర్రర్స్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ మీ ఫ్రెండ్ కలిసినప్పుడు 2 minutes మాట్లాడతావా, 1 minute మాట్లాడతావా, లేకుంటే 30 seconds మాట్లాడతావా? ట్రై టు పుట్ దోస్ సెంటెన్సెస్ ఇన్ టు ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కలిశాడు, నీ ఫ్రెండ్ కలిసినప్పుడు ఏం మాట్లాడతావు? ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ అయింది కాబట్టి ఎప్పుడు జాయిన్ అయ్యావు, నీ ఫీజు ఎంత పే చేసావు, ఈ జాబ్లు 100% ఎక్స్పీరియన్స్ అంటున్నా, జాబ్ వస్తుందంటవా? వీటి స్కిల్స్తో సంబంధం లేదు, మేము జాబ్ ఇప్పించాలి తీసుకెళ్ళి అంతే. పని చేయకుండా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దప్ప. ప్రాసెస్ ఇంపార్టెంట్, రిజల్ట్ బోనస్. నువ్వు చేసిన ప్రాసెస్కి రిజల్ట్ బోనస్ అంతే. బోనస్ గురించి పట్టించుకోవద్దు, రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు. ప్రాసెస్ ఏంటో కంటిన్యూ చేయండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, ప్రాసెస్ని ఆస్వాదించండి. ప్రాసెస్లో లోపాలు జరుగుతూ ఉంటే కరెక్ట్ చేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేయండి. సక్సెస్ రాకపోతే నన్ను అడగండి, విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. మీలో నా మేనల్లుడు ఉన్నాడు, ఇక్కడ అల్లుడు వరుస అవుతాడు, నా హిస్టరీ మొత్తం అని తెలుసు, అబద్ధాలు చెప్పలేను ఇక్కడ నేను.
అంటే చెప్పకుండా ఏమన్నా చెప్పమనుకో, వాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి. రైట్. సో ప్రాసెస్ని ఎంజాయ్ ఎవరైతే చేస్తారో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు సక్సెస్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేసావో ప్రాసెస్ని మర్చిపోతావు. సక్సెస్ మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది. సక్సెస్ పెట్టుకో, ఒక గోల్ పెట్టుకో, గోల్ అలా ఉంచేసుకో. కానీ టు రీచ్ దట్ గోల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్. బట్ neglecting the process, you focus on the goals. That is why you are failing. Not only you. If I do so, I will fail. With experience I am telling you. నీకు ఎప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు లేడు సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే నీ గురించి వానికి తెలియదు. నీ గురించి వానికి తెలిస్తే నీకు హెల్ప్ చేస్తాడు. నీ పేరెంట్స్ తెలుసా నీ గురించి? నీ గురించి నీ కన్న వాళ్ళకి తెలియకపోతే ఇంకెవరికి ఎలా తెలుస్తుంది? కాబట్టి నీ లోపాలు ఏంటి, నేను ఎక్కడెక్కడ లాగ్ అవుతున్నాను, ఎక్కడెక్కడ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ నీకే తెలుస్తాయి. నీ గురించి నీకు మాత్రమే తెలుసు అబ్బా. నీ లోపాలు ఎవరితో చెప్పావు కాబట్టి. ఆ లోపాలు ఏంటో నువ్వే గుర్తించినప్పుడు నువ్వే కరెక్ట్ చేసుకోగలుగుతావు. నేను ఎట్లా చేస్తా? నీ మనసులో నేను లేను. ఎవరెవరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ మనసులో. ఐదారు కనిపిస్తా ఉన్నారు వద్దామని ట్రై చేస్తే. అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఐదారు కంటే ఎవరు? మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. రైట్. సో నిన్ను నువ్వే అర్థం చేసుకున్నావు కాబట్టి, నీ లోపాలు ఏంటో నీకే తెలుసు కాబట్టి నువ్వే కరెక్ట్ చేసుకోగలుగుతావు. ఇంకెవ్వరి వల్ల కాదు. అసలు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వదు కూడా అవ్వదు. ఎక్కడైతే లాగ్ అవుతున్నాను, నేను నా సక్సెస్ జర్నీలో ఏమేమి కవర్ చేసుకున్నాను, ఇంకా ఏం కవర్ చేసుకోవాలి, వాటన్నిటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాటన్నిటి ఎర్న్ చేసుకోవాలి. ఈ జర్నీలో 5 months ఏముంటుంది మీ కోర్స్? 4 months 5 months మినిమం ఉంటుంది. 5 months ఐ థింక్. జావా టెస్టింగ్ 3 months 4 months టెస్టింగ్ 3 months. ఎన్ని నెలలు? 1 month అయినా సరే. జర్నీ స్టార్ట్ చేసావు కదా, వీటితో పాటు ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి, నాకు కావాల్సిన టూల్స్ ఏంటి, అవన్నీ పట్టుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకటి కాకపోతే ఇంకొకటి. నువ్వు అలా ప్లాన్ చేసుకొని స్ట్రాటజికల్గా జర్నీ స్టార్ట్ చేసావంటే పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది, అది పోతే ఇంకొకటి వస్తుంది. నేను మాట్లాడేది ఇంటర్వ్యూస్ గురించి. అవునబ్బా, ఒక ఇంటర్వ్యూ పోయింది, ఇంకా లేవా ఇంటర్వ్యూస్? ఉంటాయి కదా, వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి ట్రైల్ వేసుకోవాలి. అది కూడా పోయింది, ఇంకొక ట్రై చేయి. ఇంటర్వ్యూ ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా? బి ఉంది. బి ఫెయిల్ అయిందా? సి ఉంది. అట్లా జెడ్ వరకు ఉన్నాయి. అట్లా 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. 4 ఆల్ఫాబెట్స్ వాడుకో, ఖచ్చితంగా జాబ్ కొడతావు. బట్ ఎప్పుడు? నువ్వు కావాల్సిన స్కిల్స్ అన్ని గెయిన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు. ఒక టెక్నికల్ స్కిల్స్ పట్టుకుని ఊళ్ళాడుతుంటే కుదరదు. బీటెక్ సర్టిఫికేట్ లేకపోతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పట్టుకొని టెక్నికల్ సర్టిఫికేట్, ఈ 2 సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తే వర్కౌట్ అవ్వదు. వాటితో పాటు కొన్ని టూల్స్ కావాలి, కొన్ని స్కిల్స్ కావాలి, వాటన్నిటిని సంపాదించుకోవాలి. వాటన్నిటిని ఈజీగా సంపాదించుకోవచ్చు. సార్ నేను విలేజ్ నుంచి వచ్చాను సార్, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, నాకు ఇంగ్లీష్ రాదు. విలేజ్ నుంచి వస్తే కోడింగ్ వచ్చింది కానీ ఇంగ్లీష్ రాదా? లాజిక్ చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది, విలేజ్ నుంచి వచ్చిన వాడికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదా? ఒక 4 ముక్కలు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? అసలు ఎక్కడ కనిపితే ఎక్కడ వినిపితే దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. బద్దకాలు ఇవన్నీ. దాని మీద ఫోకస్ చేసావు, అది కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. ఇదేమో కంఫర్టబుల్గా లేదు, దీని మీద ఫోకస్ చేయలేదు, అంతే తేడా. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ పక్కా విలేజ్, బట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ మీ, బిహైండ్ మై సక్సెస్? స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓన్లీ ప్రాక్టీస్. బట్ యూ డిడ్ నాట్ డూ దట్. వాట్ ఐ డిడ్, యూ డిడ్ నాట్ డూ దట్. దట్ ఈస్ ద సీక్రెట్, దట్ ఈస్ ద రీజన్. రైట్. నువ్వు ఇంగ్లీష్లో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తావో నీ లోపాలు తెలుస్తూ ఉంటాయి. ఆ లోపాలు సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటావు. నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు యూజ్ వర్స్ అండ్ వర్బ్ చెప్తారు కదా. వాటిని చూడ మనం జబర్దస్త్లో ఓపెన్ చేస్తాం, లేకుంటే రీల్స్, వెబ్ సిరీస్. పాపం వాడు వెబ్ సిరీస్ 8 రోజులు చూస్తాలేమని 8 ఎపిసోడ్లో 9 ఎపిసోడ్లో పెడతాడు. ఒక్కొక్క ఎపిసోడ్ అర్ధగంట 40 minutes ఉంటుంది. వాడు ఆ ఎపిసోడ్ మొత్తం ఈ రోజు చూస్తాడు. 8 ఎపిసోడ్లు అయితే 8, 10 అయితే 10. ఆ నైట్ అయిపోవాల్సిందే. తెల్లవారుజామున 3 4 కొడుకుంటాడు, 11 లేస్తాడు. ఇవి ఎట్లుంటాయి మన హ్యాబిట్స్. సో తప్పు లేదు, కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. బట్ వాటితో పాటు దీన్ని కూడా ఇన్వైట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, రీల్స్ వద్దురాబాయి చెడిపోతారు, వాట్సాప్ వద్దురాబాయి చెడిపోతారు, సినిమాలు వద్దురాబాయి చెడిపోతారు, అమ్మాయిలు పక్కన పెట్టంటారాబాయి బాగుపడతారంటే ఎవరు వింటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడన్నా వింటాడు ఈ మాట? ఎవ్వరూ వినరా. మీరు వింటారా? రీల్స్ ఆపండి అమ్మా బాగుపడతారంటే నువ్వు వింటావా?
నేను ఇక్కడ మాత్రం షోయింగ్ ఓకే సార్ మాకు మళ్ళీ చెప్పడం కూడా ఎలా చెప్తారో తెలుసా సార్ మీరు చెప్పే వరకు నాకు తెలియలేదు మీరు చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యాను నమ్మించాలి కదా ఇక్కడ అవాడిని మీరు చెప్పారు నాకు అవ్వలేదు సార్ మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు కానీ మీ అంత బాగా చెప్పలేదు మా అమ్మ అయితే కొట్టింది కూడా మార్పు రాలేదు సార్ మీరు ఒక్క మాట చెప్పారు నాలో పరిణతి వచ్చింది సార్ పరిపక్వత వచ్చింది నేను ఇప్పటి నుంచే మానేస్తా అని చెప్తుంది ఇంటికి వెళ్ళి హాస్టల్కి వెళ్ళగానే ఓపెన్ చేసేది అదే రీలే స్కూల్కి వెళ్ళే టైంకి కడుపు నొప్పి వస్తుంది అక్కడ మనం చేసినట్టన ఆస్కార్ పెర్ఫార్మెన్స్ కూడా తక్కువే స్కూల్ టైం అయిపోయి మొత్తం గేట్లు మొత్తం క్లోజ్ చేశారు కడుపు నొప్పి తగ్గిపోద్ది టాబ్లెట్ అవసరం లేదు ఇంజక్షన్ అవసరం లేదు రీజన్ ఏంటంటే అక్కడ ఏం చేసాం మనం యాక్టింగ్ చేసాం యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు ఇక్కడ అంతే ఇక్కడ యాక్ట్ చేయకండి అందుకని నేను ఏం చెప్తా అంటే మీరు చేసేసి నో ప్రాబ్లం అది నథింగ్ రాంగ్ ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ వీటిని కంట్రోల్ చేసుకోవడం ఇప్పుడు కష్టం చాలా కష్టం ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం మనకు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ కంట్రోల్ చేస్తాం అప్పుడు మన వాళ్ళని అరుస్తూ ఉంటాం పెద్ద రిలీజ్ వచ్చినట్టు రైట్ సో అలాంటి ఏం చేస్తుందంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక 10 minutes 15 minutes దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి లైఫ్ చేంజ్ ఆటమ్స్ అన్ని కలిపితేనే కదా మాలిక్యూల్స్ అవుతాయి అలాగే ఇక్కడ చిన్న చిన్న హ్యాబిట్స్ ఓన్ చేసుకోండి ఏవైతే కెరీర్కి ఉపయోగపడతాయో చిన్న చిన్న హ్యాబిట్స్ చిన్న చిన్న సమయాలు కేటాయించండి చాలు ఆటోమేటిక్గా లైఫ్ టర్న్ అవుతుంది మీకు తెలియకుండానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రీల్స్ చూడటానికి గంటల తరబడి స్పెండ్ చేస్తావు స్నానానికి బాగుంట అన్నానికి అర్ధగంట మొబైల్కి 8 గంటలు కేటాయించే మనం లైఫ్లో బాగుపడతామంటే రోజుకు ఒక 10 minutes కేటాయించలేమా 5 minutes కేటాయించలేమా జస్ట్ 2 minutes చాలబ్బా మీ ఫ్రెండ్ కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి ఏమైతే మాట్లాడతావు క్లాస్ వినడం అయిపోయింది మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు మళ్ళీ ఏమైతే మాట్లాడతావో వాటిని ఇంగ్లీష్లో మాట్లాడు అలవాటు అవుతుంది అబ్బా మెల్లిగా అలవాటు అయిపోతుంది యూ కెన్ సీ ద చేంజ్ విత్ ఇన్ 10 or 15 days వెరీ సూన్ బికాస్ ఒక సెంటెన్స్ తోటి ఆగిపోతావా బ్రేక్ఫాస్ట్ చేసావన్నానంటే ఎలా అడుగుతాం మీ ఫ్రెండ్ని హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఓకే సరే ఆ సెంటెన్స్ తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేస్తే ఆ సెంటెన్స్ వాడుతున్నావా లేదా అనేది ఇక్కడ పాయింట్ ఆ సెంటెన్స్ తెలుసు కదా తెలిసిన తర్వాత మాట్లాడడానికి ఏం మాయమో నాకు అర్థం కాదు స్టూడెంట్ క్యాండిడేట్కి ఎందుకు మాట్లాడు తెలుసా వీడి హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనుకో పక్కన ఉన్నాడే అన్న అసలు తెలుగు మాట్లాడడం మొత్తం ఇంగ్లీషే వీడి పెద్ద అక్కడి నుంచి వచ్చాడు నువ్వు తెలుగు మాట్లాడు వీడు బాగుపడ్డా పక్కన బాగుపడ్డాడు హ్యూమన్ సైకాలజీ వాడు ఏం చేస్తాడు పాపం ఇంత అటకారం ఆడినప్పుడు ఆ సెంటెన్స్ అప్పుడు ఇంతగా వెటకారం ఆడినప్పుడు వాడు మాట్లాడతారు మళ్ళీ ఇంగ్లీష్లో అన్న అసలు తెలుగు మాట్లాడు ఇంగ్లీషే తెలుగు అసలు రాదు మనోటికి ఇంత ఎటకారం చేస్తే వాడు మళ్ళీ మాట్లాడతాడా సో వెటకారం లాభ చేసింది ఆయన ఇంగ్లీష్లో ఎప్పుడైతే అడిగాడో నువ్వు ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పడం రాదనుకో ఉపయోగిస్తాం కదా యా హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే యా లేకుంటేనేమో నో 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 ఐ నాట్ హ్యాడ్ సరే సరదాగా 2-3 సెంటెన్సెస్ చూద్దాం మీ ఫ్రెండ్ కలిసినప్పుడు ఎలా చూస్తారు ఏమడుగుతారు జనరల్గా హాయ్ హౌ ఆర్ యూ బ్రష్ చేసావా స్నానం చేసావా వాడు నిన్ననే కదా తెలిసింది ఇప్పటికేమో తెల్లారిపాటికి ఏమొస్తుంది బాగున్నామంటానికి ఇలా అడుగుతామా ఈరోజు మీ ఫ్రెండ్ కలిసారా ఏమడిగాం బాగున్నాను అడుగుతామా ఏం లేదు వాడు తినకపోతే మనం కూడా వెళ్ళి తిన్నాం వాడితో పాటు బిల్లు వాడు పే చేస్తాడు తిన్నావా అంట ఓకే చాలా ఇదేష్ ఇది ఎవరైనా రాసుకున్నారా వెరీ గుడ్ ఫోటో తీసుకోండి సూపర్ రాసారా ఎప్పుడు ఇలాగే కనిపించావు టెక్నాలజీ సూపర్ ఇగో ఈ 2 సెంటెన్స్ లాజిక్ పట్టుకోండి లాజిక్ పట్టుకుంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఖచ్చితంగా లాజిక్ ఏంటి ట్రయల్స్ ఎర్రర్స్ లేకపోతే మనకి ఏది ఓన్ అవ్వదు అనేది లాజిక్ కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తారు ఏది కమ్యూనికేషన్లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే హ్యాబిట్ అంటే ఏంటి హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి ఆ లాజిక్ పట్టుకోండి ఇప్పుడు మీరు చేసేది అదే మీకు తెలియకుండా ప్రాసెస్లో పెట్టేశారు టెక్నాలజీ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఎంత లాజిక్ అదంతా ఏం చేస్తున్నారు మెల్లిమెల్లిగా హ్యాబిచుయేట్ చేసుకుంటున్నారు రోజు కొంచెం నేర్పిస్తారు కొద్దిగా 40 minutes 1 hour ఉంటుంది మీ క్లాస్ ఏం చేస్తారు కొంచెంగా నేర్పిస్తారు అట్లా ఏం చేస్తున్నారు అంటే మీకు ఇచ్చేవి ఏంటి ఆటమ్స్
ప్రతిరోజు మీకు ఇచ్చేది ఆటమ్స్. చివరికి ఏమవుతుంది కోర్స్ అయిపోయేసరికి? మాలిక్యూల్ అవుతుంది. ఆ మాలిక్యూల్ పేరేంటి? సాఫ్ట్వేర్ డెవలపర్. రైట్? అంతే. కొద్దిగా నేర్చుకుంటాం, హ్యాబిట్ చేసుకున్నాం, ఓన్ చేసుకున్నాం, చివరికి డెవలపర్ అవుతాం. ఇక్కడ అంతే, చిన్న చిన్న సెంటెన్స్లు ప్రతిరోజు మాట్లాడండి, ఆటోమేటిక్గా అలవాట్ అయిపోతుంది. సార్ మరి మేము మాట్లాడేది కరెక్టో కాదో తెలియట్లేదు కదా సార్, ఇది ఒక డౌట్ అనమాట. ఖచ్చితంగా మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే మీరు విని ఉంటారు కాబట్టి ఖచ్చితంగానే మాట్లాడతారు, కరెక్ట్గానే మాట్లాడతారు చాలా సెంటెన్సెస్. ఓకే, దీనికి గ్రామర్ అవసరం లేదు, సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్స్ అవసరం లేదు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ ఏం అవసరం లేదు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. వాటి మీద పెట్టుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎర్రర్స్ మీద ఫోకస్ చేస్తావు. ఎర్రర్స్ మీద ఫోకస్ చేస్తావు కదా, ఆగిపోతావు, ట్రయల్స్ వేయవు. వీటిని ఎప్పుడైతే పక్కన పెట్టేసావో కంటిన్యూ చేస్తావు, ట్రయల్స్ వేస్తావు. కంటిన్యూ చేస్తూ ఉంటే నోటికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు అడిగాడు మీ ఫ్రెండ్, ఏమడిగావు? ఎలా ఉన్నావు అడిగావా? ఎలా అడుగుతారు ఇంగ్లీష్లో? హౌ ఆర్ యూ. అది అందరికీ తెలిసిందే కదా. సో దాని ప్లేస్లో ఇంకేమనొచ్చు? ఓకే, హౌ ఆర్ యూ డూయింగ్ అడిగేసింది. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? ఐఎమ్ డూయింగ్ వెల్, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఓకే, అంతే. హౌ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఎలా చేస్తున్నావు దాని మీనింగ్. హౌ ఆర్ యూ డూయింగ్. ఓకే, వాట్సాప్ క్వైట్ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. మీ ఫ్రెండ్ని కలిసి 1 వీక్ అయిపోయింది, మనం కలిసి చాలా రోజులు అవుతుందిరా అనాలి. ఎలా అడుగుతారు? క్వైట్ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్, మనం కలిసి చాలా కాలం అవుతుంది. లైక్ దిస్. ఇట్లా ఏ సెంటెన్సెస్ అయితే అవుతామో ఆ సెంటెన్స్ని ఓన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, అలవాటు అయిపోతుంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసామని అడగాలి. ఎలా అడుగుతారు? హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ సార్. అది ఎవరో మన దగ్గర అన్నారు, మనం కాపీ చేసాం, మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పేస్ట్ చేస్తాం. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. వాడికి అర్థం కాక అయిపోయిందిగా యా అంటాడు. అక్కడ ఏం చేసాం, వాళ్ళు మనల్ని అడిగారు హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని, మనం ఏం చేసాం, వీళ్ళ దగ్గర పేస్ట్ చేసేసాం. అంటే మనకు అది అలవాటు, బాగా కాపీ పేస్ట్ అలవాటు కదా మీకు, అలాగే చేస్తాం. అలాగే అదే చేయండి. కాపీ పేస్ట్ చేసినప్పుడు సక్సెస్ అయ్యావు కదా, అదే. సో హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడిగావు. ఓకే, ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఇదేంటంటే కరెక్ట్ అయిన, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్లో అడుగుతాం అనమాట. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. కాకపోతే స్పోకెన్ ఫామ్లో దీన్ని తీసేస్తాం. తప్పేం కాదు, తీసేయచ్చు, నో ప్రాబ్లం. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యాడ్ యువర్ లంచ్, హ్యాడ్ యువర్ డిన్నర్ అంటాం. యా అనకుండా ఎస్ ఐ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్ అన్నారు. ఓకే అని ఆగకుండా మరి నువ్వు చేసేవని అడుగుతాం కదా. వాట్ అబౌట్ యూ అంటే అయిపోయాయి, తెలుసు, అన్నీ తెలుసు, దాచుకుంటా ఉంటారు ఏంటి. ఎస్ ఐ హ్యాడ్, వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ యూ. వాట్ అబౌట్ యూ ప్లేస్లో హౌ అబౌట్ యూ అని కూడా అనొచ్చు. హౌ అబౌట్ యూ చూడండి, 2-3 సెంటెన్స్లు ఇట్లా ఓన్ చేసుకుంటే చాలు. రెండోసారి కలిసినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తనుకొని వచ్చేస్తుంది, మనం ఎఫర్ట్ లేకుండానే. ఫస్ట్ ఎఫర్ట్ పెట్టండి, ఆ తర్వాత ఎఫర్ట్స్ లేకుండానే ఆ సెంటెన్స్ వస్తాయి. అలాగే ప్రతి సెంటెన్స్ని ఓన్ చేసుకోవాలి. ఓకే, వచ్చేసరికి మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఏమడుగుతాను జనరల్గా? ఎంతసేపు అవుతుంది వచ్చి అంటాం. నువ్వు వచ్చి రాగానే మీ ఫ్రెండ్ అక్కడే ఉంది, ఎంతసేపు అవుతుంది వచ్చి అడగాలి. ఎలా అడుగుతారు? అది తెలియలేదు అనుకో, ఎప్పుడు వచ్చావు అడగచ్చు కదా. వెన్ డిడ్ యూ కమ్, అంతే. వెన్ డిడ్ యూ కమ్, ఎప్పుడు వచ్చావు. లేదు కరెక్ట్గా అలాగే అడగాలి. అంటే ఎలా అడగాలి? నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది అని అడగాలి. ఎలా అడుగుతారు? హౌ లాంగ్ ఈజ్ ఇట్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ కేమ్. అలవాటు. ఇప్పుడు ఈ సెంటెన్స్ కొత్తగా పరిచయం అయింది కదా, దీన్ని మీ ఫ్రెండ్ కలిపించినప్పుడల్లా 2-3 సార్లు అంటే 4వ సారి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం అశ్రద్ధ చేస్తాం, అందుకే ఆటోమేటిక్ అవ్వట్లేదు. ప్రాక్టీస్ చేయండి. హౌ లాంగ్ ఈజ్ ఇట్, హౌ లాంగ్ అంటే ఎంతసేపు, హౌ లాంగ్ అంటే ఎంత దూరం కాదు, హౌ ఫార్ అంటే ఎంత దూరం. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ కేమ్, ఎంతసేపు అవుతుంది వచ్చి. ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. 15 minutes అవుతుందే వచ్చి. 15 minutes అని చెప్పొద్దు, అది ఇంగ్లీష్ ఏం కాదు, తొక్క ఇంగ్లీష్. ఈ ముక్క మాట్లాడి ఇంగ్లీష్ అనుకుంటున్నది.
15 minutes ఆన్సర్ ఇస్తుంది. అట్లా కాదు, ఇట్ ఈజ్ 15 minutes సిన్స్ ఐ కేమ్. అంటే సెంటెన్స్ని అలవాటు చేసుకుంటున్నాం మెల్లమెల్లగా. 15 minutes అంటాం ఎవరికైనా వచ్చు, బట్ ఇట్ ఈజ్ 15 minutes సిన్స్ ఐ కేమ్ అని ఎప్పుడైతే 2-3 సార్లు అంటావో అది నీకు ఓన్ అయిపోతుంది. అదే సెంటెన్స్ కొత్త వాళ్ళ దగ్గరైనా మాట్లాడచ్చు, ఎందుకని ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి. కొత్తగా ప్రాక్టీస్ చేసేది లేదు, పోయేదేం లేదు, ఇక్కడ ఆల్రెడీ అలవాటు చేసుకున్నాం కాబట్టి నువ్వు కొత్త వాడి దగ్గరికి వెళ్ళినా అడగగలుగుతావు. అలాగే ఇంగ్లీష్ని అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఛాంబర్కి దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పటికల్లా నువ్వు వీటి మీద కమాండ్ తీసుకుని ఉండాలి. అప్పుడు నీళ్ళ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అప్పుడు ఇట్లా ఉండవు ముఖాలు, ఇంకొంచెం పాజిటివ్గా కనిపిస్తే ఇంకొంచెం జీవకళ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కల మొహంలో కలలేదు జీవకళ. జాబ్ వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు, ఇదే డౌట్ మొహాల్లో కనిపిస్తూ ఉంది. వస్తుంది ఖచ్చితంగా, బట్ మీరు ఏవైతే తీసుకెళ్ళాలో అవన్నీ తీసుకెళ్ళినప్పుడు అంటే ఏంటి, సర్టిఫికెట్సా, స్కిల్స్. ఆన్సర్ ఎలా చెప్తారు? ఇట్ ఈస్ 15 minutes సిన్స్ ఐ కేమ్. నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చేసి ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ కమాండ్ వచ్చేసింది, అప్పుడు నువ్వు 15 minutes అనేది వదిలిసినా పర్వాలేదు. బట్ నువ్వు నేర్చుకుంటున్నావు కదా, ఓన్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, కాబట్టి ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయండి. పూర్తిగా చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, 4 సార్లు చెప్పండి, ఓన్ అయిపోతుంది. ఓన్ అయిపోయిన తర్వాత నువ్వు ఏమన్నా చెప్పుకో. 15 minutes అనుకో, జస్ట్ బిఫోర్, జస్ట్ నౌ, ఇట్లాంటివి వాడుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఓన్ అయిపోతుంది. ఇంకేమడుగుతారు మీ ఫ్రెండ్ని, నేను క్లాస్ అర్థమైందారా, వీడికి అర్థమై చాలు, నేను మీ క్లాస్ అర్థమైందారా అడగాలి. ఎలా అడుగుతారు? డిడ్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. అయిపోయిన పని మీద ఒక క్వశ్చన్ వేయాలంటే డిడ్తో స్టార్ట్ చేయండి, బండ గుర్తు అంతే. అంతే, ఆయనకు వచ్చేసింది. ఈ ప్రయోగం ఎక్కడే కాదు, ప్రతిరోజు చేయాలి. Did you understand yesterday's class? అర్థమవుతుంది లాంగ్వేజ్, వాట్సాప్ లాంగ్వేజ్ మీకు అలవాటే కదా. యా, డిడ్ యూ అండర్స్టాండ్ యెస్టర్డేస్ క్లాస్? నేను క్లాస్ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందని చెప్పాలి, యా కాదు, లేకపోతే అవ్వకపోతే నో కాదు. నో కూడా చెప్పడు, ఇట్లా అంట. ఎస్ సూపర్, ఎస్ ఐ డిడ్ అనొచ్చు, లేదా ఎస్ ఐ అండర్స్టూడ్. ఒకవేళ అర్థం అవ్వకపోతే నో ఐ డింట్, మ్యూజిక్ కాదు, డింట్, నో ఐ డింట్ అనేసి. ఇవి మీకు తెలీదా? దీనికోసం ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా? దీనికోసం 30 రోజులు ఆంగ్ల భాష నేర్చుకోవడం, ఎలా బుక్ తిరిగేయాలా? అవసరం లేదు. తిరిగేసినా కానీ మనం మాట్లాడడం పోలేదు. ఎంతమంది దగ్గర లేవు ఆ బుక్స్? ఎక్కడ ఉన్నాయి కూడా గుర్తులేవు. కొంటాం అంతే, అక్కడ పెడతాం. ఒకవేళ వచ్చినా మీకు దానివల్ల ఏమొస్తుంది, వొకాబులరీ వస్తుంది, కొత్త కొత్త సెంటెన్స్ తెలుస్తాయి, అంతే తప్ప మాట్లాడడం రాదు. మాట్లాడడం కేవలం మాట్లాడడం ద్వారానే వస్తుంది. ఇప్పుడు మీలో స్విమ్మింగ్ ఎంతమందికి వచ్చు? స్విమ్మింగ్, ఈత. ఓకే, నువ్వు ఈత మీద పుస్తకాలు చదివితే ఈత వచ్చిందా? నీళ్ళలోకి దిగి ఈత కొట్టడం ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా? ప్రాక్టీస్ చేస్తేనే వచ్చింది. సైకిల్ మీద పుస్తకాలు చదివారా? సైకిల్ ఎలా తొక్కాలి? తొక్కితేనే వచ్చింది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు, బుక్ చదివాడా? బ్యాటింగ్ మీద ప్రాక్టీస్ చేశాడా? మనం ఏం చేస్తాం అంటే బుక్స్ చదువుతాం, వాళ్ళేం ప్రాక్టీస్ చేస్తాం, అంతే. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెడతారో అప్పుడే హ్యాబిట్యూట్ అయిపోతుంది, ఓన్ అయిపోతుంది. లాజిక్ పట్టుకోండి, సీరియస్గా తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. లేకుంటే మళ్ళీ వెనక్కి వస్తారు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది కాకపోతే ఇది కాకపోతే అదని, రైట్? సో ఇలా మీ ఫ్రెండ్ని కలిసినప్పుడు వినండి, సీరియస్గా బాయ్స్ వినండి. ఇలా మీ ఫ్రెండ్ని కలిసినప్పుడు whenever you meet your friend, try to put those sentences whatever you speak in Telugu into English. Enough. There is no need to put additional efforts. The experience I am telling you. ఇక్కడ నేను సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అవ్వకముందు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పేవాడిని, రైట్? సో నాకు 1 year పాటు నేను తెలుగులోనే చెప్పేవాడిని, ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. తర్వాత ఇంగ్లీష్లో ఎలా మాట్లాడడం అలవాటు చేసుకున్నా. స్టూడెంట్స్ డౌట్లు అడుగుతారు కదా, ఆ డౌట్ ఇంగ్లీష్లో క్లియర్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఓకే, అంటే చిన్న చిన్న సెంటెన్స్లే కదా, మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాను. లేదా దారిలో ఉన్నప్పుడు స్టూడెంట్స్తో 10 minutes ఒక ఇంటరాక్షన్ ఉంటుంది, 5 minutes. ఈరోజు నేను ఏం మాట్లాడాను ఇంగ్లీష్లో, అవి రిహార్సల్ వేసుకునేవాడిని మనసులో, ఎట్లా మాట్లాడవచ్చు అవి రిహార్సల్ వేసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఒకసారి మధ్యలో ఆగిపోయేవాడిని, 120 మంది స్టూడెంట్స్ నవ్వేవాళ్ళు, నవ్వుకొని
వాళ్ళెవ్వరు ఇప్పుడు నాకు టచ్లో లేరు, ఏ ఫీల్డ్లో ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు నవ్వారు కదా, నేను అక్కడ ఆగిపోతే నేను వాళ్ళు ఇక్కడ ఉండేవాడినా? సో నీకు నువ్వే సొంతం, నీకు నువ్వే తోడుగా ఉంటావు, నీకు నువ్వే ఎప్పటికీ నువ్వు ఉంటావు అంతే. నీ ఫ్రెండ్స్ ఉండరు, నీ కలీగ్స్ ఉండరు, నీ పేరెంట్స్ కూడా ఉండరు నువ్వు చివరి వరకు. అవునా కాదా? మనం ఎంతకాలం అయితే మనం ఉంటామో మనకు మనమే తోడు, మనకు మనమే సపోర్ట్ అంతే. ఇంకెవరి మీద డిపెండ్ అవుతుంది. నన్ను నేను తయారు చేసుకుంటా అంతే, తయారు చేసుకో. నిన్ను నువ్వు మాత్రమే తయారు చేసుకోగలుగుతావు. మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు మాత్రమే తయారు చేసుకోగలుగుతావు. ఎలా కావాలి అనుకుంటే అలా. మంచి డ్రింకర్ అవ్వాలనుకున్నావా, అయిపో, అలా తయారయ్యేది నువ్వే. మంచి ఫ్లూయెంట్ స్పీకర్ అవ్వాలనుకున్నావా ఇంగ్లీష్లో, అయిపోతావు. ఎందుకంటే అది నీకు మాత్రమే సాధ్యం, నేను నువ్వే తయారు చేసుకోగలుగుతావు కాబట్టి. ఓకే, జస్ట్ మీ ఫ్రెండ్ కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడండి, ఫ్రెండ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకోండి చాలు. 4 సెంటెన్స్లు ప్రతిరోజు కంటిన్యూ చేయండి చాలు. మాట్లాడేటప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తప్పొప్పుల గురించి అస్సలు పట్టించుకోవద్దు, మాట్లాడండి ఇంగ్లీష్లో అంతే. చెప్పండి. అండర్స్టూడ్ ఏమో V2 అయిపోయింది, అర్థం చేసుకోవడం అయిపోతే అండర్స్టూడ్. అండర్స్టాండ్ అర్థం చేసుకుంటాను, అండర్స్టాండ్ లైక్ దట్. అండర్స్టాండ్, అండర్స్టూడ్, తెలుసా V1 V2 V3 తెలుసు కదా, 10th క్లాస్లోనే నేర్చుకున్నాం. బట్ అప్పుడు వదిలేసాం. మళ్ళా చిన్నప్పుడు ఏదైతే అశ్రద్ధ చేస్తామో అదే వచ్చి ఎదురుగా నిలబడుతుంది పెద్ద అయిన తర్వాత. ఖచ్చితంగా చిన్నప్పుడు మనకి ఇంగ్లీష్ రాక దాని మీద అశ్రద్ధ చేస్తాం, దాని మీద వదిలేస్తాం, ఏదో పాస్ మార్కులు ట్రై చేస్తాం. మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి నీ కెరీర్కి ఎక్కడైతే అవసరమో అక్కడికి వచ్చి నిలబడుతుంది. నువ్వు మళ్ళీ ఎక్కడికి వచ్చినావు, నన్ను వదిలిపెట్టరా అంటే కుదరదు, అది వెంటనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దట్స్ ఇట్. దీనికోసం పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తాం కదా. సో ప్రజెంటేషన్లో అంటే కమ్యూనికేషన్లో మెచ్యూరిటీ రావాలంటే ఇంకొక టెక్నిక్ చెప్తాను, జస్ట్ అది ఏం చాలు. ఏంటది అంటే, మీ ఫోన్ తీసుకోండి, ఒక టాపిక్ మీ ఇష్టం, ఏదో ఒక టాపిక్ మీరు చూసిన రీల్ గురించి కావచ్చు, లేకుంటే మీద ఒక స్వీట్ మెమరీ కావచ్చు, లేదా ఇంకేదైనా సంఘటన కావచ్చు. 1 నిమిషం పాటు మాట్లాడండి ఇంగ్లీష్లో. మళ్ళీ ఇక్కడ అంతే, ఎర్రర్స్ మీద ఫోకస్ చేయొద్దు. ఎర్రర్స్ మీద ఫోకస్ చేయకుండా మీరు చెప్పాలి అనుకున్నది చెప్పండి. 1 మినిట్ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత అదే టాపిక్ని అలాగే 30 days రికార్డ్ చేయండి. సేమ్ టాపిక్ మార్చొద్దు, 30 days రికార్డ్ చేయండి. ఫస్ట్ టైంకి లాస్ట్ టైంకి తేడా చూసుకోండి. ఫస్ట్ టైం ఏమో విన్నగానే చచ్చిపోవాలనిపిస్తుంది, మన వాయిస్ మనం విని ఫస్ట్ టైము కలిగే ఫీలింగ్ ఏంటంటే దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆగిపోండి. ఇలాంటి సందర్భాల్లోనే మనం గుండె ధైర్యం తెచ్చుకోవాలి, గుండెని రాయి చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ఇంట్రెస్ట్తో మళ్ళీ అదే టాపిక్ రికార్డ్ చేయండి. 1 minute మళ్ళీ రికార్డ్ చేయండి. ఓకే, అలాగే 3rd, 4th, 5th అలా 30 days రికార్డ్ చేయండి. ఎందుకు చేయాలి సార్? వాయిస్ వినండి. ఎందుకు రికార్డ్ చేయాలి 30 days? రికార్డ్ చేసిన తర్వాత వినడం ఇంపార్టెంట్. గొంతు దరిద్రంగా ఉందని చెప్పి నువ్వు వెళ్ళలేదనుకో, మిస్టేక్స్ తెలియవు. విన్నప్పుడు మాత్రమే నీ లోపాలు తెలుస్తాయి, అప్పుడు నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. 2nd రికార్డ్లో, 3rd రికార్డ్, 4th రికార్డ్, 5th రికార్డ్, 6th రికార్డ్, 20th రికార్డ్, 30th రికార్డ్. ప్రతిదానికి మెచ్యూరిటీ చూపించుకుంటూ వెళ్తావు. ఎందుకంటే ఇంతకుముందు వాయిస్ బాగలేదు, వినేటప్పుడు దరిద్రంగా ఉంది, ప్రజెంటేషన్ బాగుండలేదు, మధ్య మధ్యలో కట్ అయితే వచ్చింది, పాజెస్ వచ్చాయి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసావు. నెక్స్ట్ రికార్డింగ్ చేసినప్పుడు ఏం చేస్తావు? నెక్స్ట్ రికార్డ్ వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లా 30 days చేస్తాం. 30 days తర్వాత ఇంకో కొత్త టాపిక్ తీసుకోండి, 1 minute రికార్డ్ చేయండి అంతే. ఇంకెంతకు మించి అవసరం లేదబ్బా. ఎంతసేపు? 1 minute చేయలేదా?